నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అక్కడ చెల్లని అభ్యర్థులు మన బాన్స్వాడలో ఎలా చెల్లుతారు? చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు కరెంటు కష్టాలు తీరలేదు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలు తీరాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. పలు గ్రామాల్లో డప్పు వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు. బీఆర్ఎస్ పాలనలో నగరం అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. నగరంలోని 16, 17 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. గత ప్రభుత్వాలు రూరల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎనలేని అభివృద్ధి చేశాం. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. పెడపల్లిలో మాజీ మంత్రి కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని గెలిపించండి. నందిపేటలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. కట్టుదిట్టమైన భద్రత నడుమ అర్బన్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్ల తరలింపు పర్యవేక్షించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి. బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా. మరోసారి నాకు అవకాశం ఇవ్వాలని చందూర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభలలో ఆయన ప్రసంగిస్తూ నాపై పోటీ చేయడానికి నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి ఎల్లారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చారని చెప్పారు. అక్కడ అభివృద్ధి పనులు చేయట్లేదని, గత ఎన్నికలలో అక్కడి ప్రజలు వారిని ఓడించారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని అన్నారు. స్వంత నియోజకవర్గంలో సేవ చేయని నాయకులు ఇక్కడికి వచ్చి మాత్రం ఏం చేయగలుగుతారని ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డిలో కమిషన్లకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజలు మంచిని ప్రోత్సహించే వారిని ఎన్నుకునే విధంగా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. నవంబర్ 30 జరిగే పోలింగ్లలో మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లరిని ఓడించారు. ఎందుకు ఓడించారంటే నువ్వు మంచి పని చేయలేదని ఆయన ఓడించారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ చెప్పొద్దనుకో స్వర్గం చూపిస్తున్నారు చేతిలోనే. అదేవిధంగా ఇక్కడ ఇంకో అభ్యర్థి నిజామాబాద్కి వస్తున్నాడు. అక్కడ ఆయన ఓడించారు, ఇక్కడికి వస్తున్నాడు. ఇద్దరు మనోడు కాదు, లోకల్ కాదు, నాన్ లోకల్. అక్కడ ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి బాన్స్వాడ తెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ పేరుతో దేశంలోని అలాగే రాష్ట్రంలోని ముస్లింలను మోసం చేస్తోందని, మైనార్టీ డిక్లరేషన్ కేవలం ఒక రాష్ట్రంలోనే సాధ్యపడదని, కేవలం ఓట్ల కోసమే అబద్ధం మాటలు చెబుతూ మైనార్టీలను మోసం చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో మైనార్టీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, మైనార్టీ డిక్లరేషన్ అంటే కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదని, దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ
పాలిస్తే మైనార్టీ డిక్లరేషన్ వర్తిస్తుందని, తాము మైనార్టీ డిక్లరేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ మైనార్టీ సోదరులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదని, ప్రస్తుతం కర్ణాటకలో ఇచ్చిన హామీలను కూడా విస్మరించి నిలువున ముంచిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించి మరోసారి ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. डबल बेडरूम का काम हुआ, क्या नतीजा निकला हुआ, कितने लोगों को आया, बस आप समझ लो। बस मैं वो बाहर बोलने का भी नहीं है, वो आप अंदर से समझ लेना हमारा मोहब्बत क्या है। हमारा मोहब्बत हम काम से दिखा रहे, नहीं तो खाली जवान से दिखा रहे। बस वो समझो आप। हर एक आदमी 50-50 लोगों को बोलिए जाए। ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటుతో గ్రామాల్లో సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకి తిరుగుతూ బొట్టు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రులను ఓటర్లకు అందించి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇతర పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, వారు తలా తోకాలేని ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యపడదని అన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అభివృద్ధి జరుగుతుందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ తంబూరి శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మీరు కరెంటు కష్టాలు తీరలేవని, 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇంటింటికిచ్చిన ఉత్తమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోతాడ్ మండలంలోని తిమ్మాపూర్, పాలెం గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, మంగళహారతులు, డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఓ పక్క కరెంటు కష్టాలు, మరో పక్క నీటి కష్టాలు, 40 సంవత్సరాలు నరకం చూశారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, నీటి కష్టాలు పోయి రైతులు రాజులయ్యారని పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామంలో అందమైన రోడ్లు, చెక్ డ్యాం నిర్మాణం ద్వారా నీరు పోచంపాడు నుంచి లక్ష్మీ కాకతీయ వరద కాలువ ద్వారా రైతులకు 3 పంటలకు నీరు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా రైతులు అభివృద్ధి చేసిన వారిని గుర్తించి కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో IIHF చైర్మన్ మధుశేఖర్, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పాలించడానికి కేసీఆర్ ఉండాలని, ఆర్మూర్లో అభివృద్ధి జరగాలంటే జీవన్ రెడ్డి ఉండాలని కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి వారికి ఓటేస్తే కర్ణాటక గతి పడుతుందని, కరెంటు లేని బ్రతుకులు, పింఛన్ అందించని స్థితులు ఏర్పడతాయని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నందిపేట మండలంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులకు, ఎమ్మెల్సీ కవితకు మున్నూరు కాపు సంఘ సభ్యులు గజమాలతో సన్మానించి బోనాలతో స్వాగతం చెప్పారు. అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అడగడం సిగ్గుచేటన్నారు. కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు హామీల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. సాధ్యం కాని, అమలు చేయడం చేతకాని పథకాలు, మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అహర్నిశలు తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించే కేసీఆర్కు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండలం మున్నూరు కాపు సంఘ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ రైతు బంధు రానోళ్ళు చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తారు? వేదిక మీదున్నోళ్ళు, వేదిక కిందున్నోళ్ళు అందరికి రైతు బంధు వస్తుంది. 24 గంటల కరెంట్ వస్తుంది. రైతులు వద్దన్నంత వరకు కరెంట్ వస్తుంది. మా ఆడబిడ్డలు కాపుదన పళ్ళు
కంప్యూటర్ల ఫోన్ల చేతితోని మోటార్లు పనిచేస్తున్నారు. ఇంతకుముందు కరెంట్ ఎట్లుంటుండే, రాత్రి 9 గంటలకు మైకుల వలికేది, 2 ఫేసుల కరెంటు పోయింది, 3 ఫేసుల కరెంట్ వచ్చిందంటే కాపోలంతా ఇళ్ళకి లేచి చాలేనికి పోకపోతురా లేదా? అట్లా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మీ కళ్ళాల దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికే ప్రభుత్వం వచ్చి వడ్ల కొనుగోలు చేస్తూ ఉంది. 48 గంటల్లో మీకు డబ్బులు కూడా వేస్తూ ఉన్నాం. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్తూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయచిత్తం ఉండదని పేర్కొన్నారు. అమరవీరులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ ద్వారా కవిత ఘాటుగా స్పందించారు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరమన్నారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ ఆక్షేపించారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అని అడిగారు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం. ఈ గడ్డ మీద జోడో యాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకి మీకు అమరవీరుల స్తూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వినాయక్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సతీమణి లతా బిగాల నగర మేయర్ దండు నీతు కిరణ్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గెలుపు కోసం వారి సతీమణి లతా బిగాల వినాయక్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గణేష్ బిగాలని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 17, 16 డివిజన్లలోని గౌతమ్ నగర్, దుబ్బాలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నిజామాబాద్ అభివృద్ధి గురించి, కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నిజామాబాద్ నగరం శాంతియుతంగా ఉంటూ మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలన్న కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక యువత కోసం ఐటీ హబ్ నిర్మాణం చేసి ఉద్యోగాలు కల్పించామని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే నిరంతరం జాబ్ మేళాలు నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభివృద్ధికి సజీవ సాక్ష్యాలు అయిన ఐటీ టవర్, వైకుంఠధామం, నూతన సమీకృత కార్యాలయాలు మీ ముందే ఉన్నాయన్నారు. మరోసారి దీవించండి, మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ మాయావర్ సవితారాజు, కోఆప్షన్ మెంబర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు డివిజన్ నంబర్ 16, 17 ప్రాంతంలో నేను తిరుగుతూ ఉన్నా. మరి మహిళా సోదరుమణులు ప్రత్యేకంగా ఇంటి బయటకు వచ్చి వారి స్వాగతాలు పలికి ఖచ్చితంగా మా ఆశీర్వాదం మీకే ఉంటుంది, మిమ్మల్ని ఎమ్మెల్యేకి గెలిపిస్తాం, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్నే గెలిపిస్తామని చెప్తున్నారు. మరి వారికి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, దాంట్లో తాగునీరు అయితేంది, రోడ్లు అయితేంది, డ్రైనేజ్ వ్యవస్థ అయితేంది, ఇవన్నీ కూడా మాకు బాగున్నాయి. 24 గంటల కరెంటు కూడా కేసీఆర్ గారు ఇస్తున్నారు. వేల్పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో BLOలకు ఓటర్ స్లిప్స్, ఓటర్ గైడ్లను MRO నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్ పంపిణీ చేశారు. వేల్పూర్లో అధికారులు మాట్లాడుతూ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ మండలంలోని BLOలకు ఓటర్ స్లిప్లను, ఓటర్ గైడ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా BLOలకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ ఈరోజు తీసుకున్నటువంటి ఓటర్ స్లిప్లను, ఓటర్ గైడును, అదేవిధంగా విజిల్ మొబైల్ యాప్ పాంప్లెట్ను ప్రతి ఒక్క కుటుంబానికి పంపిణీ చేయాలని తెలిపారు. వేల్పూర్ మండలంలో 39 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఇందులో మేల్ ఓటర్లు 16,502 మంది ఉన్నారని, అదేవిధంగా ఫీమేల్ ఓటర్లు 19,616 మంది ఉన్నారని తెలిపారు. ఇచ్చిన ఓటర్ స్లిప్లను బూత్ లెవెల్ ఆఫీసర్లు నవంబర్ 20 తేదీలోపు పంపిణీ చేయాలని సూచించారు. ఎవరైనా చనిపోయిన ఓటర్ పేరు లిస్టులో ఉన్నట్లయితే వారి స్లిప్పులను పంపిణీ చేయకూడదని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు ఓటర్ గైడును చదివి ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అధికారులు MRO నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సెక్టరల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఎలా కాంప్లైంట్ చేయాలి ఒక పాంప్లెట్ మరియు ఓటర్ గైడెన్స్
అనే ఐటమ్స్ అందరికీ ఇంటింటికి చేరే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మండలానికి కేటాయించబడి అన్ని. మాక్లూర్ మండలం చిన్నాపూర్ గొట్టుముక్కుల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మూడవసారి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ ఓటేస్తే 3 గంటల కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలా అని అన్నారు. ఆలోచించి ఓటు వేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, మూడవసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే 24 గంటలు 360 రోజులు జీతగానిలాగా పనిచేస్తానని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఓటేస్తే ఆగమవుతామని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయన్నారు. గొట్టుముక్కుల చిన్నపూర్ మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిన్నపూర్ గొట్టుముక్కుల సర్పంచ్లు లక్ష్మీ గంగారెడ్డి, దారం ప్రవీణ్, ఎంపీటీసీలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శనివారం రాగానే అంటారు మామయ్య గోళీలు వేసుకున్నాం, మటన్ తీసుకొస్తారు. హైదరాబాద్ నుంచి పిల్లగాడు రాగానే అమ్మ బాబు దగ్గరికి ఎవరు పోతలేడు, తాత ఆయన దగ్గరికి పోతారు. సంచి ఖాళీ పుట్టింటి బిడ్డ అన్న బాబు దగ్గరికి పోతలే, అమ్మ బాబు దగ్గరికి పోయి పుట్టింటి పంట చీర తీసుకొని పోతుంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పింఛన్లతో రాలేదా? ఈ పైసలు మీ ఎమ్మెల్యే. నవిపేట మండలంలోని అబంగపట్నం గ్రామంలో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. నవిపేట మండలం అబంగపట్నం గ్రామంలో బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తమ గ్రామంలో నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1200 మెజార్టీని అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు అశోకు, కాంగ్రెస్ సీనియర్ నేత. గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను. ఎందుకనగా మన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఇంతకుముందు 2 సార్లు మంత్రి పదవి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి, వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మా అబంగపట్నం గ్రామము, నైపేట మండలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇంకోటి ఏంటంటే మన అబంగపట్నం చెరువుకట్ట, ఎర్రగుంట చెరువుకు కనీసము కట్టబోసి ఆయన వెళ్ళిపోయిండు. అప్పటికి పదవి కాలం ముగిసింది కావున. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నాయకుల్లో ఒకరైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఆ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో 7వసారి నామినేషన్ వేశారు. తన రాజకీయ జీవితంలో 6 సార్లు ఒకే పార్టీ తరపున పోటీ చేసి 3 సార్లు గెలుపొంది మరో 3 సార్లు ఓటమి చెందారు. నియోజకవర్గ కాంగ్రెస్ చరిత్రలో రికార్డుగా నిలిచింది. సుదర్శన్ రెడ్డి తరహాలో ఇతర రాజకీయ పార్టీల నాయకులకు వరుసగా ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశాలు రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999, 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరో రికార్డు పొందారు. 1952లో నియోజకవర్గం ఏర్పాటు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి మంత్రి పదవులు దక్కలేదు. కానీ సుదర్శన్ రెడ్డికి 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో 2వ దఫా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గ పరిధిలోని నవిపేట మండలంలోని సిరాన్పల్లిలో సాధారణ రైతు కుటుంబం పొద్దుటూరి గంగారెడ్డి రుక్మవ్వల సంతానం సుదర్శన్ రెడ్డి. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా వ్యాపార రంగంలో ఆర్థికంగా నిలదొక్కున్నారు. 1986లో కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కొత్త రమాకాంత్తో పోటీపడి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 1994లో ఆయనకు టికెట్ రాలేదు.
1999 ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమాకాంత్పై ఆధిక్యత సాధించి తొలి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయ కైవసం చేసుకున్నారు. కాగా 2009 ఎన్నికల్లో మహాకూటమి హోరులో జిల్లాలోని కాంగ్రెస్ అగ్రనేతలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, కేఆర్ సురేష్ రెడ్డిలు ఓటమి పాలైన సుదర్శన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే షకీల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇతర పార్టీలో చేరకుండా కాంగ్రెస్ రాజకీయాలతో ఉండటం ఆయన మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రైతులకు ఎస్ఆర్ఎస్పీ లీకేజ్ వాటర్ను అడుక్కునే దుస్థితి లేకుండా చేశామని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ పాలెం గ్రామంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చుక్క సాగునీరు లేక బాధపడ్డ రైతులు ఎస్ఆర్ఎస్పీ లీకేజ్ వాటర్ కోసం తనను కోపగించుకున్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో సైతం నీళ్లు అడగడంతో లీకేజ్ వాటర్ ఇవ్వలేకపోయామన్నారు. కానీ 2 నెలల్లో కాకతీయ వరద కాలువను 365 రోజులు నీళ్లతో ఉంచుతానని మాటిచ్చి చేసి చూపించానన్నారు. కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చి వరద కాలువలో ఎస్ఆర్ఎస్పీలో నింపుకున్నామన్నారు. వరద కాలువలో తూములు పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లతో చెరువులు నింపుకునేలా చేశామన్నారు. లీకేజ్ వాటర్ కోసం హైదరాబాద్కు బండ్లు కట్టుకొని పోయి ఎమ్మెల్యేలను అడుక్కునే కర్మ రైతులకు లేకుండా చేశానన్నారు. ఈ కృషితో పడిత్ భూములెన్నో పంట పొలాలుగా మారాయన్నారు. నాడు ఖాళీగా కనబడ్డ భూములు నేడు ఇంచు ఖాళీ లేకుండా పంట పొలాలతో కలకలలాడుతున్నాయన్నారు. తిమ్మాపూర్ పాలెం గ్రామంలో ఈ ఫలితాలు రైతన్నల కళ్ళ ముందే ఉన్నాయన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు మహిళల నీటి కష్టాలు తీర్చలేకపోయాయని విమర్శించారు. ఎన్నో గ్రామాలు తాగునీటి కటకటతో పిల్లనివ్వని ఊళ్ళుగా పేరుపడ్డ సంగతిని గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లపెట్టి శుద్ధమైన తాగునీటిని అందిస్తూ ఆ సమస్యను దూరం చేశామన్నారు. ఇదంతా ఆషామాషిగా జరిగిన అభివృద్ధి కాదని, అసాధారణ అభివృద్ధి అని గుర్తుంచుకోవాలని కోరారు. వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి ఈ గ్రామాల బోరుబావుల రైతులకు సాగునీటి ప్రయోజనం కల్పించామన్నారు. హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి స్టీల్ పైప్ లైన్ కోసం సీఎం కేసీఆర్కు విన్నవిస్తే 150 కోట్ల రూపాయలైనా సరే చేసుకుందామని కేసీఆర్ మాటిచ్చారని మరోసారి గుర్తు చేశారు. తిమ్మాపూర్లో 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు ప్రక్రియ నిర్వహించారు. సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ బ్యాలెట్ యూనిట్లను అర్బన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం. మకరందుకు అప్పగించగా పోలీస్ బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రానికి తరలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ఈసీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా బ్యాలెట్ యూనిట్లను తరలించారు. వాస్తవానికి ఇప్పటికే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. అయితే నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ నిర్వహణ కోసం అదనపు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. దీంతో అర్బన్ సెగ్మెంట్కు ఇదివరకు కేటాయించిన 361 బ్యాలెట్ యూనిట్లతో పాటు ప్రస్తుతం సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితా ప్రకారంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 361 బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో 29వ డివిజన్కి చెందిన 200 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున యువకులు పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు స్వాగతం. అభివృద్ధిలో నిజామాబాద్ నగరం ముందంజలో ఉంది. నూతన కలెక్టరేట్ కార్యాలయం, ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధికి నిదర్శనం. మనం చేసిన అభివృద్ధి పనులను, మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు షేక్ అరీఫ్, షేక్ ఖాజా, అనీఫ్, మహమ్మద్, జావేద్, నషు. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, మాజీ డిప్యూటీ మేయర్ మజాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. जलसा में मेरे
साथ जो मौजूद है हमारे सीनियर कायद मौलाना कमरुद्दीन कमाल जी, अमीन भाई, मिजाज भाई, फवाज भाई, अमर, नतीर, इम्तियाज और समीउल्लाह, फ़हीम कुरैशी, उस्मान भाई, अमीर भाई और आरिफ भाई, हमारे भाई और तमाम मेरे भाइयों आज కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజల గురించి ఆలోచించవని విమర్శించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా లేదా కొత్త కొత్త కథలు చెబుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నదని, 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని, పెన్షన్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో ఆ రాష్ట్రంలో 9 గంటలు వస్తున్న కరెంటును 5 గంటలకు పరిమితి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మరొకసారి మోసపోదామా లేదా మంచి పనులు చేస్తున్న కారు గుర్తుకు ఓటేద్దామా అన్నది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 200 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు ఊరిలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి 2000 రూపాయల పెన్షన్లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు. ఎన్నికల పూర్తయిన వెంటనే ఆ మొత్తాన్ని 3000కు పెంచాలని, 5 ఏళ్లలో వాటిని 5000 రూపాయలకు పెంచుకుంటూ వెళ్లాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. బీడీ చేసే అక్క చెల్లెళ్లకు ఎందుకు చేసినాం అక్క బీడీలు ఒక్కసారి ఆలోచించాలి. బీడీలు మనకి ఇష్టమై చేస్తున్నామా? చేస్తే పొద్దంతా వాసన వస్తుంది, నడుం పోతుంది, పిల్లలు కూడా దగ్గరికి రారు వాసనకు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆడబిడ్డలుగా మనకు తెలుసు. ఒక పక్క ఇంటి పని చేయాలి, పొద్దంతా బీడీల సాట వేసుకొని కూర్చోవాలి. ఈజీ కాదు కాబట్టే తెలంగాణ రాగానే ఒకటే మాట అడిగినాం కేసీఆర్ గారిని, నేను జీవన్ రెడ్డి గారు ఏమడిగినాం? చాలా మంది బీడీలు వేసుకుంటున్నారు. భూమి ఉండి నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయం ఆదాయం ఇంటికి సరిపోక మనం కూడా బీడీలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ మనకి ఇదివరకే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అదే భూమికి ఇయ్యాల మనం ఇచ్చినట్టు నీళ్ళు ఇస్తే మన ఆడవాళ్లకు బీడీలు చేసే అవసరం ఉంటుండేనా? గల్ఫ్కి మన మొగోళ్ళు పోతే సంసారం నడపడానికి మనం బీడీలు చాట పట్టడం తప్పితే. జుక్కల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా కావాల్సిన బ్యాలెట్ యూనిట్లకు గాను స్పెషల్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్రీ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్లైన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాలెట్ యూనిట్ల పంపిణీలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టిందని, తద్వారా ఏ బ్యాలెట్ యూనిట్ వీవీపై ప్యాడ్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా మధ్య జుక్కల్ నియోజకవర్గానికి తరలించి అక్కడ శనివారం రాజకీయ పక్షాల సమక్షంలో పరిశీలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారన్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 21, 22 తేదీలలో యంత్రాల నిర్వహణ, మాక్ పోలింగ్పై శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. 23, 24 తేదీలలో ఈవీఎం, వీవీప్యాట్ల కమిషనింగ్ చేస్తామన్నారు. 10 పోలింగ్ బూతులకు ఒక సెక్టోరల్ అధికారులను నియమించామని, వారు యంత్రాల నిర్వహణ తీరును, సమస్యలను పరిష్కరిస్తారన్నారు. 29న డిస్ట్రిబ్యూషన్ రోజు యంత్రాల నిర్వహణపై ఏవైనా సందేహాలుంటే తెలియపరుస్తారని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పర్యవేక్షకులు పాల్గొన్నారు. ప్రతి ఓటర్కు ఓటర్ స్లిప్పులు, ప్రతి కుటుంబానికి ఓటర్ గైడ్ పుస్తకం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి జితేశ్రీ పాటిల్ సెక్టోరల్ అధికారులకు సూచించారు.
శుక్రవారం కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెక్టోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఓటర్ స్లిప్ల పంపిణీ, సి విజిల్ యాప్ ప్రాముఖ్యత, 30న పోలింగ్ రోజు తప్పక ఓటు వేయడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి అధికారులు తమ వెంట ఓటర్ జాబితాను తీసుకెళ్తూ ప్రతిరోజు 100 నుండి 120 ఇళ్లు తిరిగి ఓటర్ స్లిప్పులు, ఓటర్ గైడు అందించడంతో పాటు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయుట, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బు, మద్యం పంపిణీ చేయుట ఎన్నికల నియమావళిని నేరమని అవగాహన కలిగించాలన్నారు. ఈ నెల 30న ఓటర్లందరూ తమ బాధ్యతగా తప్పగా ఓటు వేసేలా బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అవగాహన కలిగించాలని, సెక్టోరల్ అధికారులు ప్రతిరోజు వారి పనితీరును పర్యవేక్షిస్తూ త్వరగా ఓటర్ స్లిప్పులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు. వెబ్ కాస్టింగ్తో పాటు సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటారని, ఎటువంటి ఎంసీసీ ఉల్లంఘన లేకుండా తటస్థంగా నిజాయితీగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లత, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని జాన్గంపేట గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 అంశాల పథకాన్ని ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లాల్సింది చాలా ఉందన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాహీర్, జావేద్, కిషన్ గౌడ్, గంగాధర్, సాయిలు తదితరులున్నారు. దర్పల్లిలో బీజేపీ రూరల్ అభ్యర్థి కులాచారి దినేష్ను గెలిపించాలని ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం చేశారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామం నుండి బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారి ప్రచారానికి నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిస్తుందో ప్రజలకు అడగండి, రైతు బంధు అని చెప్పి 10,000 ఇస్తూ వీధి వీధిన బెల్టు షాపులు పెట్టి 12,000 లాక్కుంటుంది. బ్రాందీ, విస్కీ విచ్చలవిడిగా అమ్మి లెక్కకు లేని ఆదాయం సంపాదిస్తూ రైతులకు ఏదో దానం ధర్మంగా 10,000 ఇస్తుంది. నేను రైతుల పక్షపాతినని మీకు తెలుసు. ఎందుకంటే బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం పసుపు బోర్డు తెచ్చాను. ఇప్పుడు 10,000 ధర అయింది. పసుపు రైతులకు మద్దతు ధర 20,000 వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అడగండి. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇంతవరకు దాని ముచ్చట ఎత్తని కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం కూడా చేయలేదు. వచ్చేది మా ప్రభుత్వమే, జాగ్రత్త సుమా అని కేసీఆర్ కుటుంబాన్ని హెచ్చరించారు. ఏందా మీకు డిసిప్లిన్ లేదు, పాడలేదు. ఆ తల్లుల కళ్ళలో నీళ్లు చూస్తుంటే మాకు మనసు కదిలిపోతా ఉన్నది. ఈ దుర్మార్గుడు బిడ్డను ఓడగొట్టింది మీరంతా. ఈ గతముక్కొని బిడ్డను ఓడగొట్టింది కదా, ఎంబడిని తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిండు. ఆ పాల్తుగా ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఇప్పటి వరకు గ్రామంలో భరాస నాయకుల అక్రమాల కారణంగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, కనీస వసతులైన ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు జరిగాయని యువత ఆరోపించారు. స్థానిక నాయకులు ధనార్దన్ ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. నీతివంతుడైన నాయకుడు కోసం తాము ఇన్నాళ్లు వేచి చూశామన్నారు. అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అభివృద్ధిపై ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. గ్రామ అభివృద్ధిపై యువత దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, లింగం, నారాయణ చౌదరి తదితరులు ఉన్నారు. సాధించిన తర్వాత మన పెద్దలు కూడా ఈ దరిద్రులు ఇటువంటి వాళ్ళు వస్తారని 75 సంవత్సరాల కిందనే రాజ్యాంగంలో పెట్టుకున్నాం. 5 సంవత్సరాలకు ఒక్కసారి వాగ్దానాలు చేసే ఎలక్షన్లో వాగ్దానాలు కట్టుబడి ఉండకుండా మనందరినీ సెక్షన్స్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడే, అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఎలక్షన్స్ పెట్టారు. వాటిని వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినంటాను కదా, దుర్మార్గులని. కనీసం మా పిల్లలు కానీ, వ్యవసాయాలు కానీ, బీదవాళ్ళు, కింది వాళ్ళు కానీ. రుద్రూర్లో పోచారం సురేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పోచారంను గెలిపించాలన్నారు.
బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి పట్టం కట్టాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల నుంచి మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, తొట్ల గంగారం, బద్దం సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. సాటాపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారన్నారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అలాగే ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేస్తామని, అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని వారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు నిరుద్యోగులకు 4,000 రూపాయలు అందిస్తామని, అలాగే గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు, పెన్షన్ 4,000, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ ఏవైతే 6 గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేసి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు మోబిన్ ఖాన్ పాల్గొన్నారు. ఇప్పుడు అన్ని మీకు 2,000 పింఛన్ చేసిండు, 2,000 ఆయిల్ చేసేసిండు. అక్కడ ఏమన్నా కొందామని అంగడి బజార్లో బస్సు తీసుకపోతే ఏం రాకొచ్చింది. మరి కూరగాయలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి, నూనె, ఉప్పు, కారం ఎంత పెరిగిపోయింది. మరి 10 సంవత్సరాలు కారు గుర్తు కొట్టేసి అన్ని రేట్లు పెంచుకుందామా? మరి ఈసారి ఖచ్చితంగా చేతు గుర్తు కొట్టేయాలా. నవిపేట మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఎన్నికల ప్రచారం చేశారు. నవిపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్ తడగం కాలనీలలో ఇంటింటికి బొట్టు కార్యక్రమంలో ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఓటర్లు కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ని గెలిపించాలని కోరారు. షకీల్ 3వ గెలిచి మంత్రి పదవి రావడంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కారులాగా స్పీడ్గా దూసుకెళ్తుందన్నారు. ఇతర పార్టీలను నమ్మి ప్రజలు మోసపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలను మోసం చేసిన విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు తనకు ఘన స్వాగతం పలకడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. स्पीड से चल रहे इलेक्शन और पूरा पिंक ही पिंक है. అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే సీఎం సార్ పథకాలు అంత మంచి ఉంది. ఎక్కడ పోతే వాళ్ళే చెప్తున్నారు మా ఓటు కారు గుర్తుకే ఉంది అని ముందునే చెప్పిస్తున్నారు వాళ్ళు. ఇంకా ఏం కావాలి అన్న అదే కావాలి కదా. అందరూ బయట వచ్చి వాళ్ళే చెప్తున్నారు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ దాకా, మేము మా ఓటు మీకే ఇస్తామని చెప్తున్నారు, కారు గుర్తుకే ఇస్తామని. గత ప్రభుత్వాలు రూరల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో ఎనలేని అభివృద్ధి చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోపాల్ మండలంలోని తాడెం మోపాల్, కంజర, కులాస్పూర్లలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు 3 నుంచి 4 గంటల కరెంటు ఇస్తే రైతులు రాత్రిపూట వెళ్లి విద్యుత్ షాక్కి, పాముకాటికి గురై చనిపోయేవారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే 4 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోసపోతే గోసపడతాం, ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, లంచగొడితనం ఎక్కువ అవుతుందని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా ఇస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదిమో పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలైన ఆడబిడ్డలకు మేనమామ కట్నం కింద 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి విడతల వారీగా పెంచి 5,000కు పెంచనున్న పెన్షన్లు. గత ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకున్న నాదుడే లేకుండే. రాష్ట్ర ప్రభుత్వం పేదలను హక్కున చేర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం కులమతాల మధ్య చిచ్చు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అడ్డుపడుతుంది. రైతు రుణమాఫీకి అడ్డుపడుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు రైతు రుణమాఫీకి, దళిత బంధుకు ప్రజలకు అందకుండా అడ్డంకులు వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే పెన్షన్లు పెంచుకోవడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి గ్రామాలను పచ్చదనంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రోజుకు
500 మంది వస్తారు, అందరినీ బాగా చూస్తున్నాయని. మరి అదేవిధంగా మార్పు రాదు. చాలా మంది సోదరులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు గ్రామంలో, అన్ని కులాల వాళ్ళకి లాభం అవుతుంది. మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి అన్ని కులాలకు లాభం అవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవాళ మన గంజారా చాలా ఇబ్బందులు ఉంటాయి. పాత రోడ్డు కూడా బిడ్డ చేసాను, మామిడికాయ వచ్చేది. ఈ రోడ్డు సృష్టి చేసిన, ఆ రోడ్డు సృష్టి చేసిన, అక్కడ వచ్చే రోడ్డు సృష్టి చేసిన. ఫస్ట్ ఈ గ్రామం నాకు సిగ్గనిపించిన, ఇంత అధ్వానంగా రోడ్డు అని అనుకున్నా. అలాంటి రోడ్డును ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగ్యూ వ్యాధిపై వ్యాసరచన పోటీలను అవగాహన సదస్సును నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి, పట్టణ ఆరోగ్య పర్యవేక్షకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా లేనట్లయితే దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని మైనార్టీ యూత్ నాయకులు షాహిద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో మైనార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాం డైరెక్టర్ యూత్ నాయకులు షాహిద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, గతంలో 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు మైనార్టీలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించలేదన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ నియోజకవర్గంలో మైనార్టీలకు 3 కళ్యాణ మండపాలతో పాటు ప్రతి గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీ హాళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మైనార్టీలకు కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాలు నిర్మాణం చేసిన ఘనత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. మైనార్టీ సోదరులు ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మకుండా ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ విచ్చలవిడిగా బీఎడ్ అడ్మిషన్లు తీసుకుంటూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై యూనివర్సిటీ అధికారులు కనీస చర్యలు తీసుకుపోవడం సరికాదని అన్నారు. యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం లాభాల కోసమే కళాశాలలను కొనసాగిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, నాయకులు తదితరులు ఉన్నారు. మతోన్మాద ఫాసిస్టు బీజేపీ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీలను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో ఓడించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం అధ్యక్షతన ఎన్నికల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ది రహస్య ఒప్పందాల అబంధమని, ఇరువురి వల్ల రాష్ట్రం, దేశం అధోగతి పాలయ్యాయని అన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతం 150 జంటలతో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ సంకల్పంతో భక్తులు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో భీమ్గల్ మండలం, సికింద్రాబాద్, వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి మంత్రి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వలసల పరంపర పెద్ద ఎత్తున సాగుతుందని, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త మంచి గౌరవం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కుల సంఘాల సభ్యులు, యువకులు, నాయకులు ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మాక్లూరు మండలంలోని గుంజిలి గ్రామంలో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ యువ నాయకుడు గోపు రంజిత్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులతో, గ్రామంలోని కార్యకర్తలు, నాయకులతో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు గంగయ్య, రంజిత్ ప్రచారాన్ని నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్, తుర్రంకొండ, బ్రాహ్మణపల్లి ఇంకా 11 గ్రామాలకు చెందిన యువకులు కేటీఆర్, కేసీఆర్ పనులకు ఆకర్షితులై ఈరోజు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మండల ఎంపీపీ కుంచాల విమలరాజు, జెడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రానికి చేరుకొని పార్టీ కండువాలు కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అనేక ఐటీ రంగాలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడం కాకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ మేము కూడా నిజామాబాద్లో జాబ్ మేళా యువకులకు ఫ్రీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతను ఆదుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు యువకులు టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులకు ఆనందం వ్యక్తం చేసి పార్టీలో చేరారు. సిరికొండ మండలం ప్రతిభా హైస్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ కెప్టెన్ ఎలక్షన్ నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ హరీష్ మాట్లాడుతూ ఎన్నికల అవేర్నెస్ గురించి పిల్లలకు ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎన్నికల మొదటి దశ నుండి చివరి వరకు ఏ విధంగా ఉంటుందనేది పిల్లలకు వారి అనుభవంలోనే తెలుసుకునేలా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని ఉప్పుకుంట, దోబిగల్లి, బొర్ర గణేష్ గల్లీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీని గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ అని, ఆ పార్టీకి ఓటు వేస్తే గోల్డ్రు బల్రు తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడని బీఎస్పీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి మఠంల శేఖర్ ఆరోపించారు. శుక్రవారం బీఎస్పీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి మఠంల శేఖర్ మండలంలోని మల్లపూడ్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం మల్లపూడ్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, హన్సన్పల్లి, జీకే తండా, డొంకల్, వెంగల్పాడ్, తిరుమన్పల్లి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థికి ప్రజలు అడుగడుగున ఘనస్వాగతం పలికారు. మంగళహారతులతో బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీఎస్పీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని కిసాన్ సిమెంట్ కంపెనీలో గీతా వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడమైంది. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, సెక్రటరీ పెండెం జీవన్, కోశాధికారి చాకులింగం తదితరులు ఉన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజ్ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మొన్నటి వరకు అభ్యర్థుల్లో ఉన్న వర్గ విభేదాలను సైతం పక్కన పెట్టి కార్యకర్తల్లో నాయకులు నయా జోష్ నింపుతున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలోకి వెళ్తే ఒక ఉప్పెనలాగా ప్రజలు స్వాగతిస్తున్నారని, రాష్ట్రంలో కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై పూర్తి విశ్వాసం కలిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పూర్తిగా బిల్లులు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందాయని ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో పిప్రి గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు మంగళహారతులతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామాలలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింట గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 ఏళ్ల పాలనలో ఇరు ప్రభుత్వం చేయని అభివృద్ధి, పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతం లేకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నారు. సాధ్యమైనంత రాష్ట్ర అభివృద్ధిని చూసి అక్కడ సైతం ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. 3వసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్తున్న మనవిఠల్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా
22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కీళ్ళవాతమునకు తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరిగించి తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరగకాచి ఆవిరి పడితే కీళ్ళవాతము క్రమేపీ నివారింపబడును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్కడ చెల్లని అభ్యర్థులు మన బాన్స్వాడలో ఎలా చెల్లుతారు? చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్పీకర్, బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు కరెంటు కష్టాలు తీరలేదు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలు తీరాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. పలు గ్రామాల్లో డప్పు వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు. బీఆర్ఎస్ పాలనలో నగరం అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. నగరంలోని 16, 17 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. గత ప్రభుత్వాలు రూరల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎనలేని అభివృద్ధి చేశాం. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. పెడపల్లిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని గెలిపించండి. నందిపేటలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. కట్టుదిట్టమైన భద్రత నడుమ అర్బన్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్ల తరలింపు. పర్యవేక్షించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.